ఫ్రెండ్స్, ఐ యామ్ యువర్ శీర్ష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట బ్లాగ్స్ విత్ సిరి. ఈ వీడియోలో మనం ఆయుర్వేదంలో జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలకు ఔషధంగా వాడే కరివేపాకుతో నోటికి రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక పెనంలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న కరివేపాకుని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు కరివేపాకు ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే పెనంలోకి శనగపప్పు, మినపప్పు, ధనియాలు, రుచికి సరిపడ కారం కోసం 9 నుంచి 10 ఎండుమిర్చి తీసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన ఎండుమిర్చి పప్పు దినుసులను ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫ్రై చేసి చల్లార్చిన పప్పు దినుసులు, ఎండుమిర్చిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ చేసుకుందాం. ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నుంచి 4 ఎల్లిపాయలు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనం ముందుగా వేడి వాటర్లో నానబెట్టుకున్న చింతపండు, కరివేపాకు బరకగా పేస్ట్ చేసుకుందాం. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శుభ్రంగా కడుక్కున్న ఒక రెమ్మ కరివేపాకు, మనం ముందుగానే తయారు చేసుకున్న కరివేపాకు పేస్ట్లో పోపును వేసుకుందాం. చూస్తున్నారు కదా, సింపుల్గా ఈజీగా కరివేపాకు పచ్చడి తయారైపోయింది. వేడి అన్నంలోకి కరివేపాకుతో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తినాలి. సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.